తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అఖండ 2 సక్సెస్ జోష్లో ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ప్రెజెంట్ NBK 111 షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. ఏంటా ప్రయోగం అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. రిలీజ్ ఆలస్యమైన అఖండ 2 సక్సెస్ అభిమానుల్లో మంచి జోష్ తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు బాలయ్య. వీరసింహారెడ్డి లాంటి బిగ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని కెప్టెన్సీలో మరో మూవీ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న NBK 111 కోసం చాలా రోజుల తర్వాత ఒక ప్రయోగం చేస్తున్నారు బాలయ్య. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా కోసం గాయకుడిగా మారారు నందమూరి హీరో. ఇప్పుడు మరోసారి అదే ప్రయోగం చేయబోతున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్లో బాలయ్య పాట పాడబోతున్నారన్న విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా కన్ఫర్మ్ చేశారు. బాహుబలిలోని సాహోరే బాహుబలి తరహా హై పిచ్ సాంగ్ ను బాలయ్య పాడబోతున్నారంటూ ఊరిస్తున్నారు. బాలయ్య సింగింగ్ టాలెంట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వేదికల మీద అభిమానుల కోసం తన గొంతు సవరించుకున్నారు నందమూరి నటసింహం. తన తండ్రికి నివాళిగా జగదేక వీరుని కథా సినిమాలోని ఆల్ టైమ్ క్లాసిక్ శివశంకరి సాంగ్ ని కూడా రీక్రియేట్ చేశారు. సడన్ గా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు మెహరీన్. సినిమా అప్డేట్స్ ఏవీ లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె సీరియస్ అయ్యారు. ఇంతకీ మెహరీన్ గురించి వైరల్ అవుతున్న ఆ న్యూస్ ఏంటి? ఆ వార్తల విషయంలో మెహరీన్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? కృష్ణగాడి వీరప్రేమ గాథ, రాజా ది గ్రేట్, F2 లాంటి సినిమాలతో మంచి ఫామ్ లో కనిపించారు మెహరీన్ పిజ్జాదా. అదే సమయంలో పెళ్లి కబురు కూడా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు. వరుస అవకాశాలు వచ్చినా మెహరీన్ కెరియర్ లో హిట్స్ మాత్రం రాలేదు. అదే టైంలో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ కావడంతో అమ్మడు కాస్త స్లో అయ్యారు. ఈలోగా నెక్స్ట్ జనరేషన్ బ్యూటీ స్పీడ్ పెంచడంతో మెహరీన్ కు అవకాశాలు తగ్గిపోయాయి. F2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ F3తో తన కెరియర్ ను తిరిగి గాడిలో పెడుతుందని భావించారు. కానీ ఆ సినిమా కూడా ఫెయిల్ అవ్వడంతో మెహరీన్ కెరియర్ కష్టాల్లో పడింది. తరువాత అడపాదడపా సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయి బ్రేక్ రాలేదు. ఈ టైంలో అమ్మడి పర్సనల్ కెరియర్ గురించి కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి. మెహరీన్ పెళ్లి చేసుకున్నారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లి వార్తలపై స్పందించిన మెహరీన్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు. పెళ్లి చేసుకుంటే తానే స్వయంగా ప్రపంచానికి చెప్తానని, అనవసరంగా నెటిజన్స్ అత్యుత్సాహం చూపించొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ క్లారిటీ తరువాతైనా రూమర్స్ కి చెక్ పడుతుందేమో చూడాలి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపించిన కృతి శెట్టి తర్వాత తడబడ్డారు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడం, ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ రాకపోవడంతో ఈ బ్యూటీ కెరియర్ కష్టాల్లో పడింది. అప్కమింగ్ సినిమాల మీద ఆశలు పెట్టుకున్నా ఆ సినిమాలు కూడా ఈ బ్యూటీకి షాక్ ఇస్తున్నాయి. ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే జోరులో వరుస సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయారు. కానీ ఆ జోష్ ఎక్కువ రోజులు కనిపించలేదు. వరుస ఫెయిల్యూర్స్ కృతి కెరియర్ ని కష్టాల్లో పడేశాయి. దీంతో టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చి అదే లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బేబమ్మ. కానీ అక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. మలయాళ సినిమా ARM తెప్ప కృతికి ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ కూడా లేదు. తమిళ్లో 3 సినిమాలతో బిజీగా ఉన్న కృతి ఆ సినిమాల రిలీజ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలన్నీ సిద్ధంగానే ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆ మూవీస్ రిలీజ్ అయితేనే మళ్లీ కెరియర్ గాడిలో పడుతుందన్న ఆశలతో ఉన్న కృతికి వెయిటింగ్ మాత్రం తప్పట్లేదు. లాంగ్ డిలే తర్వాత రిలీజ్ కి రెడీ అయిన వా వాతియార్ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. ఈ పాటికి రిలీజ్ కావాల్సిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రవి మోహన్ కి జంటగా నటించిన జీనీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఇలా అన్ని సినిమాలు పెండింగ్ లో పట్టడంతో కెరియర్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు కృతి శెట్టి. సీనియర్ హీరోలు స్పీడ్ పెంచారు. ఏదో అడపాదడపా సినిమాలు చేయడం కాకుండా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్ లో సీరియస్ గా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. కథల ఎంపిక నుంచి సినిమా స్పాన్, జానర్ ఇలా అన్ని విషయాల్లో మాకు మాత్రమేం తక్కువ అన్నట్లుగా దూసుకుపోతున్నారు. దీంతో టాలీవుడ్ స్క్రీన్ మీద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఫైట్ గట్టిగా కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న యంగ్ జనరేషన్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నా సీనియర్ హీరోలు మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమాని లైన్లో పెట్టేస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య ఈ విషయంలో ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు.
విశ్వంభర, మనశంకర వరప్రసాద్ గారి సినిమాలతో బిజీగా ఉన్న చిరు ఆ తర్వాత బాబీ కాంబినేషన్లో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలయ్య కూడా అంతే స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు. అఖండ 2 రిలీజ్కి ముందే గోపీచంద్ మలనేని కాంబినేషన్లో భారీ హిస్టారికల్ మూవీని స్టార్ట్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్తో సూపర్ ఫామ్లో ఉన్న వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం సినిమాని స్టార్ట్ చేశారు. సోలోగా సినిమాలు చేయకపోయినా నాగ్ కూడా బిజీగానే ఉన్నారు. కుబేరాలో ధనుష్తో కలిసి నటించిన నాగ్ రజనీ కూలీ మూవీలో విలన్ గా నటించి షాక్ ఇచ్చారు. తన 100వ సినిమా కోసం బిగ్ ప్లాన్స్ లో ఉన్నారు కింగ్. ఇలా సీనియర్స్ అంతా వరుస సినిమాలతో కుర్ర హీరోలకి చెమటలు పట్టిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు మంచి క్రేజ్ ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ స్పెషల్ సాంగ్స్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే టాప్ బ్యూటీస్ కూడా ఆ సాంగ్స్ లో ఆడి పాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే అప్కమింగ్ మూవీలో ఆ ఛాన్స్ ఓ బాలీవుడ్ బ్యూటీకి దక్కింది. జైలర్ సినిమా సక్సెస్ లో కాస్టింగ్, కథ, కథనాలతో పాటు తమన్నా స్పెషల్ సాంగ్ కూడా కీ రోల్ ప్లే చేసింది. సినిమా రిలీజ్ కంటే ముందే సూపర్ హిట్ అయిన కావాలయ్య సాంగ్ సినిమా బజ్ ను పీక్స్ కు తీసుకువెళ్ళింది. దీంతో అప్కమింగ్ సినిమాల్లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ కు మంచి క్రేజ్ వచ్చింది. సినిమా రిజల్ట్ నిరాశపరిచిన పూజా హెగ్డే చేసిన మోనికా సాంగ్ టాప్ లో ట్రెండ్ అయింది. ఈ పాటలో రజనీ లేకపోయినా ఆడియన్స్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. జైలర్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ప్రెజెంట్ సెట్స్ మీదున్న జైలర్ 2లోనూ ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సాంగ్ లో పర్ఫామ్ చేసే ఛాన్స్ ఒక బాలీవుడ్ బ్యూటీని వరించింది. స్పెషల్ సాంగ్స్ తోనే ఫేమస్ అయిన నోరా ఫతేహి ఈసారి తలైవాతో కలిసి ఆడి పాడబోతున్నారు. నోరాకు ఇది ఫస్ట్ స్ట్రైట్ తమిళ సినిమా కావడం మరో విశేషం. బాహుబలి, ఊపిరి లాంటి సినిమాలతో తమిళ ఆడియన్స్ కు పరిచయమైన అవి డబ్బింగ్ మూవీస్. నోరా చేస్తున్న స్ట్రైట్ తమిళ సినిమా ఇదే. అందుకే డెబ్యూనే రజనీ మూవీతో కావడంతో మరింత ఎక్సైటెడ్ గా ఉన్నారు నోరా. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.